హలో అనే పదం చాలా చిన్నది, కానీ అదే ఒక ఏఐకి చెప్తే దానికి రిప్లై ఇచ్చేందుకు అది వాడే ఎనర్జీ మాత్రం చాలా కాస్ట్లీ. థౌజండ్స్ ఆఫ్ చిప్స్ యాక్టివేట్ అవ్వాలి. అవి వర్క్ అయినప్పుడు హీట్ అయినందుకు వాటిని కూల్ చేయడానికి గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఇంత ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్న ఏఐ టెక్నాలజీ అండ్ వాటి డేటా సెంటర్స్ వెనుక ఉన్న స్కేరీ పిక్చర్ గురించి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి ఏఐ అయినా ఇలా మనకి సెకండ్స్ లో ఆన్సర్స్ ఇవ్వాలి అంటే అది బేసిక్ 2 phases ని దాటాలి. అవే ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని డేటాతో టీచ్ చేసే ప్రాసెస్ ట్రైనింగ్ ఫేజ్. ఇది వీక్స్ నుండి మంత్స్ వరకు రన్ అవుతుంది. ఆ డేటాని యూజ్ చేసి ఇలా మనకి సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చే ఎబిలిటీని తీసుకురావడమే ఇన్ఫరెన్స్ ఫేజ్ లో జరుగుతుంది. దీనికోసం అది డైలీ బిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా బానే ఉంది, ఇందులో స్కేరీ ఏముంది అనుకుంటున్నారా? ఈ 2 phases మల్టిపుల్ GPUs మీద రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ NVIDIA H100 GPU ఒక్కటే 700 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాంటి GPUs ఒక డేటా సెంటర్ లో ఒక ర్యాక్ లోనే 60 to 100 ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఇంకా ఎక్కువ కూడా. అలాంటి ఒక ర్యాక్ కి 60 to 120 kilowatts పవర్ కావాలి. మరి డేటా సెంటర్స్ కి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ కూలింగ్ ప్రాసెసే కదా. ఒక డేటా సెంటర్ ఎనర్జీ కన్సంప్షన్ లో నియర్లీ 40% ఆఫ్ ఎనర్జీ దాని కూలింగ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే కన్జ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్, ఎందుకంత ఎనర్జీ అని? ఈ కూలింగ్ టెక్నాలజీస్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఎయిర్ కూలింగ్, ఎవాపరేటివ్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ అండ్ ఇమర్షన్ కూలింగ్. ఎయిర్ కూలింగ్ చాలా ఓల్డ్ మెథడ్. ఫ్యాన్స్ తో సర్వర్స్ ని కూల్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చాలా ఎక్కువ. ఎవాపరేటివ్ కూలింగ్ లో కూల్ వాటర్ మీద ఎయిర్ ని పంపి సర్వర్స్ ని కూల్ చేస్తారు. ఇందులో వాటర్ కన్సంప్షన్ ఎక్కువ. ఇక ఇమర్షన్ కూలింగ్ లో GPU బోర్డ్స్ ని డైరెక్ట్ గా నాన్ కండక్టివ్ డై ఎలక్ట్రిక్ లో డిప్ చేసి పెడతారు. ఈ మెథడ్ ఇంకా టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది, కానీ ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ అయితే చాలా ఎఫిషియెంట్. సో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న టెక్నికే లిక్విడ్ కూలింగ్. సర్వర్స్ లో ఉండే CPU, GPU మీద కోల్డ్ ప్లేట్ పెట్టి దాని మీద పైప్స్ తో వాటర్ ఆర్ కూలెంట్స్ ఫ్లో చేపిస్తారు. ఇది బెస్ట్ మెథడ్, కానీ చాలా కాస్ట్లీ. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ మాత్రం నియర్లీ 70 to 80% తగ్గుతున్నాయి. పాపులర్ LLM అయిన GPT-3 ని ట్రై చేయడానికే 7 lakh లీటర్ డ్రింకింగ్ వాటర్ ని యూజ్ చేయడం జరిగింది. అలాగే 2023లో మైక్రోసాఫ్ట్ 2.1 బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వాడింది వాటి డేటా సెంటర్స్ కోసం. ఇది ఒక టైర్ 2 సిటీ వాటర్ కన్సంప్షన్ కి ఈక్వల్. IEA రిపోర్ట్ ప్రకారం 2022లో వరల్డ్ వైడ్ గా ఉన్న AI డేటా సెంటర్స్ మాత్రమే 460 TWh పవర్ కన్జ్యూమ్ చేశాయి. ఇది 2030కి 940 TWh ని క్రాస్ చేస్తుందని ఎస్టిమేషన్. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇయర్ లో జపాన్ కంట్రీ మొత్తం కన్జ్యూమ్ చేసే కరెంట్ అంతా. రీసెర్చ్ ఎస్టిమేషన్ ప్రకారం 2027 కి వరల్డ్ వైడ్ గా 4.2 to 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్ వాటర్ కన్జ్యూమ్ అవుతాయి. అంటే దాదాపు ఒక సంవత్సరంలో 4 కోట్ల మంది వాడే నీళ్ళంతా. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూలింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ స్పైక్ లో రన్ అవుతుంది. కమింగ్ ఇయర్స్ లో దీని డిమాండ్ ఇంకా పెరుగుతుందనే చెప్పాలి. వీటి వల్ల డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా కూడా మనకి ప్రభావం ఉంది. కరెంట్ బిల్స్ పెరుగుతాయి, ఎందుకంటే డేటా సెంటర్స్ వల్ల పవర్ గ్రిడ్ మీద లోడ్ పెరుగుతుంది కాబట్టి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా చాలా ప్రాంతాల్లో నీటి కరువు ఉంది. అలాంటి లివింగ్ ఏరియాస్ లో ఆర్ కనెక్టెడ్ ప్లేసెస్ లో ఇలాంటి డేటా సెంటర్స్ పెడితే ఇక డ్రింకింగ్ వాటర్ దొరకడమే కష్టమవుతుంది. ఎలక్ట్రిసిటీ కోసం ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తే కార్బన్ ఎమిషన్స్ డబుల్ అవుతాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఉన్న కార్బన్ ఎమిషన్స్ లో డేటా సెంటర్స్ కాంట్రిబ్యూషన్ దాదాపు 2% దాకా ఉంది. 2030కి ఇది 8 to 10% టచ్ అవుతుందని ఎస్టిమేషన్. మరి AI టెక్నాలజీని ఆపేయడమే సొల్యూషనా? అది తెలియాలంటే ఇప్పటిదాకా చెప్పిన నెగిటివ్స్ తో పాటు పాజిటివ్స్ కూడా తెలియాలి కదా. AI వల్ల ఫార్మసీ అండ్ మెడిసిన్ లో రెవల్యూషనరీ క్యూర్స్ అండ్ మెడిసిన్స్ మీద రీసెర్చ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఫ్యాక్టరీస్ అండ్ పవర్ గ్రిడ్స్ మోర్ ఎఫిషియన్సీతో నడుస్తాయి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ మోర్ చీపర్ కాస్ట్ లో దొరుకుతాయి. ఇలాంటి ఇంకెన్నో సెక్టార్స్ లో ప్రోగ్రెస్ ని మనం ఆల్రెడీ AI తో చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా గాడ్ ఫాదర్ ఆఫ్ AI అని పిలువబడే జాఫ్రీ హింటన్ నోబెల్ ప్రైజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ చూడండి. Increased productivity in almost all industries. If the benefits of the increased productivity can be shared equally, it will be a wonderful advance for all humanity. Unfortunately, the rapid progress in AI comes with many short-term risks. It has already created divisive echo chambers by offering people content that makes them indignant. It is already being used by authoritarian governments for massive surveillance and by cybercriminals for phishing attacks.
In the near future, AI may be used to create terrible new viruses and horrendous lethal weapons that decide by themselves who to kill or maim. All of these short-term risks require urgent and forceful attention from governments and international organizations. There is also a longer-term existential threat that will arise when we create digital beings that are more intelligent than ourselves. We have no idea whether we can stay in control. But we now have evidence that if they are created by companies motivated by short-term profits, our safety will not be the top priority. We urgently need research on how to prevent these new beings from wanting to take control. They are no longer science fiction. Thank you. ఫ్యూచర్లో ఏఐ కుడ్ బి అవర్ భస్మాసుర పథకం. బట్ ఫర్ నౌ ఈమెయిల్ రైటింగ్స్ నుంచి సైంటిఫిక్ రీసెర్చెస్ వరకు మనం అన్నిటికీ ఏఐని వాడుతున్నాం. కానీ దీంతో మనకి వచ్చే ఒక క్వశ్చన్, మనకి తెలివైన ఏఐ ఒకటే చాలా, లేక తెలివిగా బిల్డ్ చేసిన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలా? ఏఐ టెక్నాలజీ మన ఫ్యూచర్ ని మార్చేస్తుంది, కానీ దానికోసం మన న్యాచురల్ రిసోర్సెస్ ని పణంగా పెడుతున్నాం యాజ్ ఆఫ్ నౌ. స్పీడ్ అండ్ స్మార్ట్నెస్ కి మన దాహం తీరట్లేదు. దాన్ని అచీవ్ చేసే క్రమంలో సర్వర్స్ కూడా వాటరే తాగాల్సి వస్తుంది. దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్. చూద్దాం మరి వీటికి సొల్యూషన్స్ ఎంత ఫాస్ట్ గా అండ్ ఎఫిషియెంట్ గా వస్తాయో. అప్పటి వరకు మీ ఏఐ చాట్స్ ని చాలా పొదుపుగా వాడడం అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బై.